హాయ్ అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారండి? మీరు గనుక ఫస్ట్ టైమ్ మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరిన్ని వీడియోలు చేయడానికి నాకు సపోర్ట్ చేయండి. ఇదైతే నిన్న వరలక్ష్మి వ్రతం చేసుకున్నాం కదండీ! ఇదైతే సాటర్డే రోజు వ్లాగ్ మాటండి. ముందు రోజైతే వరలక్ష్మి పూజ చేసుకున్నాం కదా! ఆ తర్వాత రోజు వీడియో మాటండి ఇదైతే. మనం పూజ అయితే ఎంత నిష్టగా చేసుకున్నామో ఇది కూడా కదపడం, ఈ పత్రంతా తీసుకోవడం ఇదంతా కూడా అంతే నిష్టగా చేసుకుంటాం కదా! ఇది అదే వీడియో మాటండి. ఆ ముందు రోజు ఈవినింగ్ అయితే మళ్ళీ దీపం పెట్టుకుని దీపం అయిపోయాక దేవుడినైతే మట్టుకి కదిపేసానమాట. అమ్మవారిని అయితే కదిపేసి నైట్ అయితే అలా ఉంచానమాట అండి. నైట్ అయితే తీయను నేను ఇంకా. నైట్ అలా ఉంచేసి మార్నింగే లేచి తీస్తానమాట. మార్నింగే స్నానం చేసాక అప్పుడు ఇవన్నీ శుభ్రంగా తీసుకుని ఎక్కడక్కడ సర్దుకుంటాను అనమాట అండి. పూజ దగ్గర సర్దుకుండడానికి ఫస్ట్ ఎంత టైం పడుతుందో తర్వాత నెక్స్ట్ ఇవన్నీ కూడా తీయడానికి శుభ్రం చేయడానికి కూడా మనకి అంతే టైం పడుతుందండి. అలాగే నేను కూడా ఇవన్నీ కూడా శుభ్రంగా మొత్తం అమ్మవారిని అది తీసేయండి మొత్తం అంతా అలాగా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. కలసం ఇవన్నీ చేసుకుంది ముందేమో చేసుకోవడానికి హడావడి పడిపోతూ ఉంటాం. తర్వాత ఇవన్నీ ఎక్కడ సర్దుకోవడానికి మళ్ళీ హడావడి అండి. మళ్ళీ ఫస్ట్ పూజ చేసుకునేప్పుడు ఇవన్నీ సామాన్లన్నీ తోముకొని ఇవన్నీ సర్దుకుంటూ ఉంటాం. మళ్ళీ తీసుకుని ఇవన్నీ సర్దుకుని పూజలు వచ్చాయంటే పనులు హడావడండి. కానీ ఆ పూజ చేసుకున్న మనశ్శాంతి వేరనుకోండి. ఎంతో మనశ్శాంతిగా చేసుకుంటాం ఆ పూజ. కానీ బ్యాక్గ్రౌండ్ వర్క్ మట్టుకి చాలా వర్క్ చేస్తాం కదా. తర్వాత అయితే నేను ఇక్కడ మనీ ప్లాంట్ ఉంటేనే కలసంలో నీళ్ళు అదినా మనీ ప్లాంట్కి వేసేసాను అనమాట అండి. ఏదన్నా మొక్కకే వేసేయాలి కదా నీళ్ళన్నీ పారిపోయకుండా. అలా నేను అక్కడ మనీ ప్లాంట్ ఉంటే మా ఇంటి దగ్గర అక్కడ వేసాను అనమాట అండి. నెక్స్ట్ అయితే పాలు వచ్చాయి. పాలు కూడా తీసేయండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. ఇవన్నీ వేడి సామాన్లు అయితే మట్టుకి క్లీన్ చేయడానికి కిచెన్లోకి అయితే తెచ్చుకుని అక్కడ పెట్టుకున్నాను అనమాట. పెట్టుకున్నాక దేవుడి దగ్గర కూడా దీపం పెట్టుకోవాలి కదా, శనివారం కదా. దేవుడి దగ్గర దీపం పెట్టుకోవడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాను. ఈలోపు ఇదంతా తుడిచేసుకొని ఇదంతా తుడుస్తున్నాను అనమాట అండి. నాకు ఎవరో పని చేసేవాళ్ళు గట్రా ఎవరు ఉంటారు అన్నమాట. నేనే చేసుకుంటాను పని అదిని. మొత్తం షాప్ దగ్గర కూడా ఎవరు ఉండరండి మాకు వర్కర్స్ అదిని. మేమిద్దరమే చేసుకుంటాం అన్నమాట అండి. అలాగే ఇంటి దగ్గర అంతా చేసుకుని మళ్ళీ షాప్కి వెళ్ళడం ఫుల్ బిజీగానే ఉంటుందండి వర్క్ అంతానే. తర్వాత అయితే ఇదంతా శుభ్రంగా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. మీకు అక్కడ మనీ ప్లాంట్ కనిపిస్తుంది కదండి, వాల్కి అంతటికీ కూడా నేను ఆ మనీ ప్లాంట్ కొమ్మలే అలాగా వేల తీసాను అనమాట అండి. చాలా బాగుంది. ఆర్టిఫిషియల్ వస్తున్నాయి కదా ఇప్పుడు, అలా ఆ విధంగా వచ్చిందన్నమాట అండి. అదంతా దానివే మాట అలా చేశాను. అదొకటి చాలా బాగుందండి. లైటింగ్స్ అది పెడితే చాలా బాగుందన్నమాట. తర్వాత అయితే నేను ఇక్కడ దేవుడికి దీపం పెట్టుకోవడానికి అయితే ఇక్కడ అన్నీ సర్దుకుంటున్నాను అనమాట అండి. ఆ రోజైతే శనివారం రోజునైతే శని త్రయోదశి వచ్చింది కదా, అందుకని ఎప్పుడు కూడా శనివారం రోజున గురువుగారు చెప్పారన్నమాట, శనీశ్వరుడికి ఇలాగా 3 రంగుల ఒత్తులతో దీపం పెడితే మనకి ఏమన్నా శని దోషాలు ఏమన్నా శని బాధలు ఇలాంటివి ఉంటే ఏలినాడు శనిలో మనకు పడే కష్టాలు ఇవన్నీ కూడా కొంచెం కొంచెం తగ్గుతాయి అనేసి చెప్పారు. పూర్తిగా అయితే మటుకు ఏది పోదు కదండి, మనం పడి బాధలు పడాలా. వాటికి ఉపశమనం కోసం ఇలా చేస్తుంటాం కదా, అలా అనేసి గురువుగారు చెప్పారన్నమాట. చెప్పినప్పటి నుంచి చేస్తుంటాను. ఆ రోజు అందులోని శని త్రయోదశి కూడా తెలుపు నలుపు ఎరుపు ఇలా 3 రంగుల ఒత్తులు తీసుకునండి నువ్వుల నూనెతోటి దీపం పెట్టుకోవాలన్నమాట. శనీశ్వరుడికి పెట్టాలి దీపం. అది శనీశ్వరుడికి తలుచుకుని శనీశ్వరుడి మంత్రం చెప్పి శనీశ్వరుడికి ఆ దీపం పెట్టుకోవాలన్నమాట అండి మనం.
అవి ఏర్పాటు చేసుకుని పక్కన పెట్టుకుని మామూలు నేనైతే మా దీపం అయితే వెలిగించుకున్నాను అనమాట అండి. దీపం అది వెలిగించుకున్నాక లక్ష్మీదేవి దగ్గర పువ్వులు అయితే దండ అయితే మట్టుకి తీయలేదు మటండి. బాగుంది కదా దండ అయితే అలాగే ఉంచేసాను అనమాట అండి. వాడిపోలేదా ముందు రోజే వేసాను కదా దండ, అందుకని అలా ఉంచేసాను అనమాట అండి. ఇంకోండి దీపం అయితే ఇలా ముగ్గు వేసి కింద పెట్టుకోవాలన్నమాట అండి. దేవుడి దగ్గర మందిరం దగ్గర కాదు, దేవుడి దగ్గర పెట్టకూడదు దీపం. అదే గదిలో ఇలాగ కింద పెట్టుకోవాలన్నమాట దీపం. ఎవరు వెలిగించాలనుకుంటే వాళ్ళు ఒకరిది ఒకరు ఒక దీపంలో నిద్ర వెలిగించకూడదు. ఎవరు ఒత్తు వాళ్ళు వేసుకొని సపరేట్గా ప్రమిద పెట్టుకోవాలన్నమాట అండి. ప్రమిదన్నా పర్లేదు, మనం దీపారాధన వెలిగించుకుంటే కుందులన్నా పర్వాలేదు, ఏదన్నా పర్వాలేదు. అలా ఎవరి దీపం అలా వెలిగించాలన్నమాట. అలాగే మా వారు నేను కూడా వెలిగించాము. తర్వాత చిమ్మిలి నువ్వుపప్పు బెల్లంతో చిమ్మిలి చేస్తాం కదా, ఆ చిమ్మిలి నైవేద్యంగా పెట్టాలన్నమాట అండి. ఆ దీపానికి పెట్టి నైవేద్యం చూపించాలన్నమాట. తర్వాత ఆ చిమ్ములు అయితే మనం కాకి పట్టుకెళ్ళి పెట్టాలన్నమాట, కాకి పెట్టాలి. తర్వాత అయితే పూజ అంతా చేసుకున్నాక ఇలాగ ఈ సామాన్లు అయితే మటుకు అన్నీ క్లీన్ చేసుకున్నాను అనమాట అండి. ఇవన్నీ క్లీన్ చేసుకుని పెట్టుకుని ఇవన్నీ లోపల సర్దుకోవాలి కదా, ఇదొక పెద్ద పని అండి. ఇవన్నీ అయితే ఈ మధ్యన పాలిష్ పెట్టించాను అనమాట అండి. మొన్న ఒక రోజు నేను తోముదామని బయట వేస్తే బాగా నల్లగా అయిపోయి నాకు అసలు అవ్వలేదు తోమడానికి. ఇవన్నీ పాలిష్ పెట్టించాక కొంచెం ఇలాగా చొట్టల్లా పడ్డాయి అన్నమాట అండి. ఇదివరకు అయితే హ్యాండ్తో పాలిష్ పెట్టేవారు, ఇప్పుడైతే మిషన్తో పెడుతున్నారట. మాకు తెలియదు, నేను ఇదే ఫస్ట్ టైం చూడడం, మిషన్లో వేసేయడం. మన వాషింగ్ మిషన్ లాగా ఉంటుందట, ఆ మిషన్లో వేసి పాలిష్ పెడుతున్నారట. ఇంకోండి ఇక్కడ కూడా చొట్టపడింది అన్నమాట. లిక్విడ్ వేసి ఆ మిషన్లో వేసేస్తుంటే అదే క్లీన్ అయిపోతుందటండి. కానీ చాలా శుభ్రంగా క్లీన్ అయ్యాయి, కొంచెం అక్కడక్కడ బట్టి కొంచెం చొట్టలు పడ్డాయి అన్నమాట. తర్వాత అయితే ఇవన్నీ క్లీన్ చేసుకున్నాక నేనైతే కొత్తగానే ఉన్నాయి కదా కొంచెం నీట్గానే సబీనా పెట్టి క్లీన్ చేస్తాను అనమాట. క్లీన్ చేసాక ఇలాగ విభూది అన్నమాట నేను తీసుకున్నది. ఇదంతా కూడా విభూది అప్లై చేసి పెట్టేస్తే నల్లగా అయిపోకుండా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కొన్న కొత్తలో అయితే నేను అలా చేసేదాన్ని, తర్వాత అలా శ్రద్ధగా ఊరుకుంటే అలా నల్లగా అయిపోయాయి అన్నమాట. ఇవన్నీ అయితే నాకు కొన్ని అయితే గిఫ్ట్గా వచ్చాయి, కొన్ని అయితే మా పిల్లలు అన్నప్రాసనకి పేరు పెట్టినప్పుడు అలా బర్త్డేస్కి అలా ఎవరొకరు ఏదో డబ్బులు ఇస్తుంటారు కదండి, అలా అప్పుడు వచ్చిన డబ్బులతో అలా నేను అలా దాచుకుని అలా జ్ఞాపకంగా అయితే మటుకి కొనుక్కున్నాను అనమాట. ఇలా అన్నిటికి కూడా ఇలాగ విభూది అప్లై చేసుకునండి పెట్టేసుకోవడమే అన్నమాట. చాలా రోజులు అయితే మనకు అసలు నీట్గా ఉంటాయి అన్నమాట. తర్వాత అయితే మటుకి ఇలాగా మనం ఒక కవర్లో పెట్టుకుంటే అండి నల్లబడిపోకుండా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా అయితే నేను అలాగా కవర్లో పెట్టేసి అన్నీ కూడా లోపల నీట్గా ప్యాక్ చేసుకున్నాను అనమాట అండి. మీరు ఎవరన్నా ఫస్ట్ టైం మా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు చేయడానికి నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.